ఎక్కడికి వచ్చాం భయ్యా మనం? గోల్కొండ ఫోర్ట్. గోల్కొండ రాజు వచ్చి చూసేవాళ్ళు అనమాట. అంటే ఎలా ఉన్న ప్రజల గురించి దాన్ని తెలుసుకునే వాళ్ళు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూడండి మా అన్వేష్ మొత్తం అలిసిపోయాడు. భయ ఏమైంది భయ్య ఇక్కడ ఉన్నావు? అలసిపోయాను భయ్య. ఎందుకు భయ్య? కొండ ఎక్కలేకపోయాను భయ్య. హలో దోస్తులు, ఎట్లున్నారు? మళ్ళా నేను మన క్రియేషన్స్. ఇప్పుడు మనమైతే ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే గోల్కొండ ఫోర్ట్ కి వెళ్ళబోతున్నాం. నేను ఉన్న దగ్గర నుంచి గోల్కొండ ఫోర్ట్ కి వెళ్ళడానికి 1 hour జర్నీ ఉంటుంది. నాకైతే స్టీల్ బ్రిడ్జ్ అనమాట. ఇది మొత్తం స్టీల్ తో కట్టారనమాట ఈ బ్రిడ్జ్ అయితే. కింద స్టీల్ బ్రిడ్జ్ మీద అయితే చాలా బాగుంటది. వ్యూ మాత్రం చాలా బాగుంటది. ఇంకో ఇది ఫ్లైఓవర్ వచ్చేసి తెలుగు తల్లి ఫ్లైఓవర్ అనమాట. సో ఇదైతే మన కింద ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి ఉంటది అనమాట. ట్యాంక్ బండ్, సెక్రటరీ ఏరియా ఇవన్నీ మనకైతే కనిపిస్తుంటాయి అనమాట. మెహదీపట్నం అనమాట. ఎక్కడైనా సరే క్రౌడ్ మా బీభత్సంగా ఉంటారు. ఇక్కడైతే మెహదీపట్నం నుంచే మనం అయితే ఖచ్చితంగా గోల్కొండకి అయితే వెళ్ళాలి. ఇక్కడ చూడండి గోల్కొండ ఎంట్రీస్ అనమాట. అయితే చూడండి ఎట్లుంటుందో. అసలు కిరాక్ అంటే కిరాక్ ఉండదు. గోల్కొండ ఎంట్రీ అయితే చూడండి ఇలా ఉంటది అనమాట. చూడండి ఇప్పుడు మనమైతే లోపలికి అయితే వెళ్తాం. చూడండి ఇక్కడ మనకి ఎంట్రన్స్ లోనే మనకైతే చెకింగ్ పాయింట్ ఉంటుంది. మొత్తం చెక్ చేస్తారు అనమాట. బ్యాగులు చేస్తారు, బ్యాగులు మాత్రం చెక్ చేస్తారు. నాకైతే 1 hour పట్టింది అనమాట జర్నీ. నేను ఉన్న దగ్గర నుంచి ఇక్కడ రావడానికి 1 hour పట్టింది జర్నీ. ఇప్పట్లో మా తాతలు కూడా చెప్పేవారు అనమాట. ఇట్లో యుద్ధాలు చేసి దీన్ని కాపాడారు మా తాతలు అని చెప్పి చెప్పేవారు అనమాట. సో అది వింటుంటే మనకు కూడా చిన్నగా గూస్ బంప్స్ కూడా వచ్చేటివి అనమాట. ఇక్కడ మనకైతే టికెట్ కాస్ట్ వచ్చేసి ఇండియన్స్ కి అయితే 25 rupees అనమాట. చూడండి ఇవైతే మనకి ఫారినర్స్ వాళ్ళకైతే మాత్రం 300 అనమాట. మనైతే టికెట్ అయితే తీసుకొని మనకైతే లోపలికి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకి ఎంట్రన్స్ లోనే మనకైతే పెద్ద డోర్ ఒకటి కనిపిస్తుంది. చూడండి క్రేజీ ఈ డోర్ కూడా ఎంత పెద్దగా ఉందో అసలు. పెద్దగా అంటే చాలా పెద్దగా ఉంది. మొత్తం ఐరన్ అనమాట. ఐరన్ తో చేసారన్నమాట. ఇప్పటికి ఉంది చూడండి. జంగు పట్టిపోయింది. సో క్రేజీ ఇదైతే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. చాలా పెద్దగా ఉంది. అదైతే ఇక్కడ సౌండ్ కొడితే పైన వినబడుతుంది అనమాట. సో మన రాజుగారిది దర్బార్ హాల్ ఉంటుంది కదా, అక్కడ దాకా వినబడుతుంది అనమాట. అంత మీదికి వినబడుతుంది అనమాట. ఇదైతే మనకి ఎంట్రెన్స్ ఇలా ఉంటుంది. ఇక్కడ మనకు చాలా షూటింగ్స్ అనమాట. మూవీ షూటింగ్స్ అయితే ఇది మోస్ట్ ఇక్కడైతే చాలా బాగా జరుగుతాయి షూటింగ్స్ అయితే. చూసుకుంటే మాత్రం పంచదార బొమ్మ సాంగ్ కానీ, మగధీరాలో కొన్ని షూటింగ్స్ కానీ, ఇంకా కన్నడ షూటింగ్స్ కానీ చాలా షూటింగ్స్ అయితే నెంబర్ అయితే గోల్కొండ అయితే చాలా బాగా యూజ్ చేస్తారు. సో ఇది మనకు ఏంటంటే ఇక్కడ చాలా షూటింగ్స్ అయినాయి. సుమారుగా ఇంచుమించుగా ఒక 120 వరకు అయితే షూటింగ్స్ అయినాయి ఇక్కడ ఏంటంటే మనకు పాతకాలంలో మూవీస్ గురించి దాని గురించి ఇక్కడ అయిన షూటింగ్స్ అయినాయి. సో ఇక్కడ పోవద్దంట. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ జైలు లాగా ఒకటి ఉంది లోపల. అదే ఇక్కడ మొత్తం బంధించారు. ఇదే రూట్ అది. ఎక్కడికి వచ్చాం భయ్యా మనం? గోల్కొండ ఫోర్ట్. అదే మీ తాతలు మా తాతలు ఒకప్పుడు యుద్ధాలు చేసి దీన్ని కాపాడారు అనమాట. సో ఇక్కడైతే ఎండ బాగా కొడుతుంది చూడండి. చెమట కూడా వస్తుంది. దర్బార్ది హాల్ అనమాట. సో ఇక్కడ మనం ఇప్పుడు వెళ్తున్నాము. ఇంచుమించుగా ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందో తెలియదు. ఇగో ఇట్లా ఉన్నాయి. ఇగో రాళ్ళు కూడా ఉన్నాయి. ఇగో ఎక్కాలంటే పైన కింద వరకు కారుతుంది. ఇదైతే అప్పట్లో రాజులు కానీ ఎవరైనా వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళకి స్నానాలు చేసే చోటు అనమాట. ఇదైతే చూడండి జలస్నానం ఏదో అంటారు కదా సంథింగ్. చూస్తున్నారా ఇలా ఉందో. సపోజ్ ఇప్పుడు ఈ కొండ వచ్చి మీద పడితే పరిస్థితి ఏంది కామెంట్లో చెప్పండి ఒకసారి. ఇప్పుడు అంతా స్టార్ట్ అయింది. సో మనమైతే మీదకి వచ్చినాం. దర్బార్ హాల్ అనమాట. అంటే రాజుది హాల్ అనమాట. ఇది చూడండి
మీకు చూపిస్తాను నేను. లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి మనం ఎట్లుందో ఏందని చెప్తాను మీకు. ఇంకోటి మరి ముఖ్యంగా మీరు మొత్తం వీడియో మొత్తం లైక్ చేయండి భయ్యా. మీరు కూడా ఏం చెప్తే చెప్పండి భయ్యా. నేనేం చెప్పడానికి లేదు భయ్య, మొత్తం తడిసిపోయాను. మీకు వీలైతే తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో అవైలబుల్గా ఉంది, చదువుకోండి ఓకేనా. ఇప్పుడు మనం పైకి వెళ్ళబోతున్నాం. సో ఇదే అన్నమాట హాల్. ఎంత పెద్ద ఉంది హాలు. బా ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్ అసలు. ఇది ఒక దారి. ఎక్కడ చూసినా మన పేర్లే కనబడుతున్నాయి. సో గాయస్ ఇక్కడ ఉంచలే, పైన ఉండి చూసేవారు అనమాట రాజులు ఇలా కోటలు. రాజులు అక్కడ నుంచి ఆదేశాలు ఇస్తారు భయ్య. ఏం చేస్తారు? సేనాధిపతి ఇక్కడే ఉంటాడు. సో గాయస్ ఇక్కడ ఏంటంటే సైనికులు ఉండేవారు అనమాట. ఇక్కడ ఉండి చూసేవారు అనమాట. అంటే రాజులు కబురికి అంటే కబురిచ్చేవారు. ఇక్కడ ఉండి ఇక్కడ చూసి సైనికులు ఇక్కడ చూసి ఏమైందో చెప్పి రాజులు చెప్పేవారు అనమాట. ఇక్కడ నుంచి మొత్తం వ్యూ మాత్రం చాలా బాగుంది చూడండి. ఇక్కడ కూడా రాజు వచ్చి చూసేవారు అనమాట. అంటే ఎలా ఉన్న ప్రజల గురించి దాన్ని తెలుసుకునేవాళ్ళు. ఇక్కడ నుంచి ఈ మన విశాల్ మూవీ కూడా ఫైట్ సీన్ అయింది, ఇక్కడ కూడా అయింది. మన సిటీ మొత్తం కనబడుతుంది. హైదరాబాద్ సగం కనబడుతుంది, అంటే మొత్తం కనబడతలేదు, సగమే కనబడుతుంది. సో గాయస్ వీళ్ళకి వచ్చేసి టికెట్ ఏమో 300, మనకేమో 25 రూపీస్. అంటే మన కంట్రీ వాళ్ళకు తక్కువ అనమాట, ఫారెన్స్ వాళ్ళకి ఎక్కువ అనమాట. ఎంత కష్టంగా ఉంటుందో కానీ దిగేటప్పుడు మాత్రం చాలా చాలా బాగా దిగుతాం. ఎక్కేటప్పుడు ఎంత కష్టపడ్డామో దిగేటప్పుడు ఆ కష్టానికి మాకు కనిపిస్తలేదు అనమాట. కానీ టేక్ చూసారా, చెక్క అప్పట్లో చెక్కలు ఇలా ఉండేటివి, మొత్తం పడ్డాయి ఇంటికి. చాలా బాగుంది. ఇక్కడ ఉండి చూసేవారు, చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు వచ్చి ఇక్కడ చూసేవారు. ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే బోనాలు హైదరాబాద్లోనే ఫస్ట్ స్టార్టింగ్ అయితే మనకైతే గోల్కొండలో అయితే స్టార్ట్ అవుతాయి అనమాట బోనాలు. ఇక్కడైతే ఫస్ట్ స్టార్ట్ అయితే ఇక్కడే. సో గాయస్ ఇక్కడ చూడండి మా అన్వేష్ మొత్తం అలిసిపోయాడు. భయ ఏమైంది భయ ఇక్కడ ఉన్నావు? అలసిపోయాను భయ్య. ఎందుకు భయ? కొండ ఎక్కలేకపోయాను భయ్య. అంతేనా? వయసులో ఇంకా లోపలికి వెళ్తామో అనుకున్నా, అప్పుడే కొండకి ఏంటి భయ? కష్టం భయ్య,
రాజులు ఎలా ఉన్నారో అప్పట్లో. సో ఇలాంటి కొండల్ని గుట్టల్ని మనం కాపాడుకుందాం, మన దేశాన్ని మనం అభివృద్ధి చెందుకుందాం. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకేమైనా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. నేనైతే చెప్పేది ఒకటే, ఇక్కడ గోల్కొండ వస్తే మాత్రం ఒక 5 లీటర్ వాటర్ తెచ్చుకోరి, ఇంకోటి ఒక స్టిక్ తెచ్చుకోరి ఖచ్చితంగా మీరు తిరగాలంటే, ఇంకోటి ఏమో గొడుగు తెచ్చుకోరి. ఓకేనా? ఇదైతే కావాలి కంపల్సరీ. మీకైతే ఎండకు తిరగలేరు, ఎక్కలేరు, దిగలేరు అనమాట. బీ కేర్ఫుల్. ఇంకో బ్యాగ్ కూడా తెచ్చుకోరు ఒకటి. సో గాయ్స్ ఇది వచ్చేసి మన గోల్కొండ కోట చూడండి ఇలా ఉంది. మొత్తం కూలిపోయింది ఇక్కడ అంతా. చూడండి చాలా బాగుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అది తీసి भैया